కొంతమంది వారాహి అమ్మవారిని ఉగ్రదేవతగా చిత్రీకరించడం కేవలం దురుద్దేశంతో కూడుకున్న అపోహ అని పండితులు అభిప్రాయపడుతున్నారు. నరసింహస్వామిని ఎలాగైతే ఉగ్రదేవత అనడం సబూబు కాదో, అలాగే వారాహి అమ్మవారి విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యానాలు సరికాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంటర్నెట్లో అమ్మవారి ఆరాధన గురించి సరైన అవగాహన లేకుండా వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పురాణాల ప్రకారం వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క నేను అనే ప్రజ్ఞ నుండి ఉద్భవించారు. అలాగే శ్యామలాదేవి లలితాదేవి యొక్క బుద్ధిశక్తి నుండి వచ్చారు. అంటే ఈ దేవతలు లలితాదేవి అంతర్గత శక్తులే. అలాంటి దివ్య శక్తులను భూతాలుగా లేదా దుర్మార్గులుగా అభివర్ణించడం తీవ్రమైన పొరపాటు అని పండితులు అంటున్నారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో అమ్మవారి ఆరాధన గురించి ప్రాథమిక జ్ఞానం లేనివారు మాత్రమే ఇలాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తారని వారు విశ్లేషిస్తున్నారు. అజ్ఞానం మాట్లాడడానికి జ్ఞానం అవసరం లేదు, అజ్ఞానం సరిపోతుందని వారు నొక్కి చెబుతున్నారు. పండితులు గతంలో వారాహి మంత్ర సాధన చేసేవారట. అయితే వారాహి నవరాత్రులు వంటివి అందరికీ అందుబాటులోకి తేలిక చేయాలనే సంకల్పం అమ్మవారి నుండి కలిగిందని వారు తెలిపారు. దీంతో షోడశోపచార పూజ, తేలికైన స్థుతులు వంటి సాత్విక మార్గాలను ప్రచారం చేశారు. వారాహి అమ్మవారిని తీవ్ర మార్గంలోనే కాకుండా సాత్విక మార్గంలో కూడా ఆరాధించవచ్చని వారు వివరిస్తున్నారు. వారాహి అమ్మవారు క్షిప్రసాదిని అని, అంటే భక్తులు స్తుతించగానే ఆమె హృదయం కరిగిపోతుందని, వెంటనే అనుగ్రహిస్తారని వారు తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు వారాహి అమ్మవారి పూజలు చేసి కష్టాల నుండి బయటపడిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వారాహి అమ్మవారు అత్యంత జాలి, దయగల దేవత అని, ఆమెను పిలవగానే పరుగు పరుగున వచ్చి భక్తులను అనుగ్రహిస్తారని వారు పేర్కొంటున్నారు. గుప్త నవరాత్రులు నిజమైన అర్థం. కొంతమంది గుప్త నవరాత్రులను శ్రీ విద్య ఉపాసకులు మాత్రమే గుప్తంగా చేయాలని, బహిరంగంగా అందరికీ చెప్పకూడదని వాదిస్తుంటారు. దీనిపై పండితులు స్పందిస్తూ ఇది శాస్త్రంపై అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడిన అపోహ అని కొట్టి పారేస్తున్నారు. ఉదాహరణకు లలితా సహస్రనామం పూర్తి పేరు లలితా రహస్య సహస్రనామం అయినప్పటికీ ప్రతి ఇంట్లోనూ స్త్రీలు దీన్ని పఠిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే భగవద్గీతను రాజవిద్య రాజగుహ్య యోగము అని పేర్కొన్నప్పటికీ అందరూ చదువుతున్నారని వివరించారు. గుహ్యం లేదా రహస్యం అంటే భౌతికంగా కనిపించే దానికంటే లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని, దాన్ని తెలుసుకొని ఆచరించాలని, అర్థం చేసుకోవాలని వారు స్పష్టం చేశారు. నవరాత్రులు ప్రధానంగా 4 ఉన్నాయని, అందులో వసంత నవరాత్రి, శరన్నవరాత్రి సామూహికంగా చేసుకునేవని పండితులు చెబుతున్నారు. గుప్త నవరాత్రులు అంటే వ్యక్తిగత సాధన కోసం చేసుకునేవి అని, అవి శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు వంటివి అని వారు పేర్కొన్నారు. ఇవి మన అభ్యున్నతి కోసం ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చని, పెద్ద పెద్ద పందిళ్లు వేయాల్సిన అవసరం లేదని వారు సూచించారు. శరన్నవరాత్రులు వంటివి సమాజం కోసం పెద్ద ఎత్తున చేస్తారని, గుప్తం అనే పదానికి అర్థం రహస్యంగా దుప్పటి కప్పుకుని చేయాలని కాదని వారు వివరించారు. వారాహి పూజ గృహస్థులు చేయకూడదా? స్త్రీల నియమాలు. గృహస్థులు వారాహి పూజలు చేయకూడదనే వాదనను పండితులు అబద్ధమని తోసిపుచ్చారు. బ్రహ్మచారులు మాత్రమే చేస్తారా అని ప్రశ్నిస్తూ గృహస్థులు హాయిగా వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చని చెప్పారు. వారాహి మూలమంత్ర సాధన చేసేటప్పుడు అనేక నియమాలు పాటించాల్సి ఉంటుందని, అయితే సాధారణ పూజ చేసేటప్పుడు ప్రతిరోజు చేసే కృష్ణుడు లేదా రాముడి పూజలాగే వారాహి పూజ కూడా చేసుకోవచ్చని వారు స్పష్టం చేశారు. స్త్రీలకు నెలసరి వంటి సమయాల్లో పూజలు చేయకూడదని పండితులు స్పష్టం చేశారు. ఇది వారాహి అమ్మవారి పూజకు మాత్రమే కాకుండా ఏ పూజకైనా వర్తిస్తుందని, ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి స్త్రీకి తెలిసిన ప్రాథమిక విషయమే అని వారు తెలియజేశారు. అనవసరంగా భయపెట్టేందుకు ఇలాంటి విషయాలను ప్రచారం చేస్తున్నారని, ఈ సమయంలో ఏ పూజ చేయకూడదన్నది సాధారణ నియమమని వారు పునరుద్ఘాటించారు.
కొన్ని ఇళ్లల్లో సౌలభ్యం లేకపోతే శుచిగా స్నానం చేసి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడం వంటి మార్గాలు ఉన్నాయని వారు సూచించారు. వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? వారాహి అమ్మవారి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదని, కాశీలో అమ్మవారు రాత్రి సంచరిస్తారని, ఉదయం విశ్రమిస్తారని, ఆమెను నిద్రిస్తున్నప్పుడు లేపడం తప్పు అని కొన్ని వాదనలు ఉన్నాయి. దీనిపై పండితులు తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ యూట్యూబ్ తంత్రాలు తప్ప వారాహి తంత్రంలో ఎక్కడా ఇలాంటి విషయాలు లేవని ఖండించారు. వారాహి అమ్మవారు లలితాదేవి ప్రజ్ఞ నుంచే వచ్చారు కాబట్టి లలితాదేవి ఫోటో పెట్టుకున్నప్పుడు వారాహిదేవి ఫోటో పెట్టుకోవచ్చు అని వారు పేర్కొన్నారు. అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అంతర్గతంగా ఆమె ఒకే శక్తి అని వారు వివరించారు. వారణాసిలో అమ్మవారు గ్రామపాలిక, క్షేత్రపాలిక కాబట్టి అక్కడ కొన్ని నియమాలు ఉంటాయని పండితులు చెప్పారు. పూరిలోని బేతకాళి ఆలయంలో కూడా రాత్రి మాత్రమే దర్శనమిస్తారని, అది ఆ క్షేత్రంలోని నియమం అని వారు తెలియజేశారు. అయితే ఇది అమ్మవారు నిజంగా నిద్రపోవడం కాదని, అది కేవలం మన మానవ పరిభాషలో చెప్పబడే విశ్రాంతి అని అన్నారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహే శ్లోకాన్ని ఉదహరిస్తూ అమ్మవారు కళ్ళు మూస్తే ప్రళయం వస్తుందని, ఆమె నిద్రపోవడం అసాధ్యమని పండితులు వివరించారు. వారణాసిలో కూడా ఇప్పుడు వారాహి ఆలయాన్ని ఉదయం పూట కూడా తెరవడం చూస్తుంటే నియమాలు మారుతున్నాయని, ప్రజలకు దర్శనం కలిగించడం కోసమే ఇది జరుగుతుందని వారు తెలిపారు. వారాహి శక్తి సూర్యాస్తమయం తర్వాత మరింత అందుబాటులోకి వస్తుందని, అందుకే వారాహి నవరాత్రులను సాయంత్రం వేళల్లో చేసుకుంటే శక్తిని తేలిగ్గా అనుభవించవచ్చని, అంతేగాని పొద్దున్నే పూజ చేస్తే ప్రమాదమని ఏమీ లేదని వారు స్పష్టం చేశారు. మాతృభూతాలు అపోహల ఖండన. కొంతమంది మాతృభూతాలు అనే పదాన్ని సప్తమాతృకలకు అన్వయించి వారాహి అమ్మవారు భూత స్వరూపిణి అని ప్రచారం చేస్తున్నారని పండితులు ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర గ్రంథాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి అపోహాలు వ్యాపిస్తున్నాయని వారు విశ్లేషించారు. సప్తమాతృకలు బ్రాహ్మి అంటే సరస్వతి, మహేశ్వరి అంటే పార్వతి, వైష్ణవి అంటే లక్ష్మి వంటి శక్తి స్వరూపిణులు అని, వారిని భూతాలు అనడం దారుణమని పండితులు స్పష్టం చేశారు. మాతృభూతాలు వేరని, సప్తమాతృకలు వేరని, ఈ కాన్సెప్టులను చదవకుండానే అజ్ఞానంతో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు దుయ్యబడ్డారు. చివరగా పండితులు వారాహి అమ్మవారు అత్యంత చల్లని తల్లి అని, ఎవరైనా ఎటువంటి సంకోచం లేకుండా సాత్విక మార్గంలో ఆమెను ఆరాధించుకోవచ్చని పునరుద్ఘాటించారు. సామవేదం వంటి పండితులు కూడా వారాహి అమ్మవారిని సాత్వికంగా ఆరాధించుకోవచ్చని చెప్పారని, ఇలాంటి ఉపాసకుల మాటలే ప్రామాణికమని వారు తెలియజేశారు. మీ ఛానల్ ద్వారా లక్షలాది మంది వారాహి అమ్మవారి పూజలు చేసి కష్టాల నుండి గట్టెక్కారని గుర్తు చేస్తూ భక్తులు నిర్భయంగా అమ్మవారిని ఆరాధించాలని వారు పిలుపునిచ్చారు.